హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా రైస్. పుదీనా రైస్ ఇంట్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు వచ్చేసి పుదీనా 1 కప్పు కడిగి పెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా 1 కప్పు. మసాలా ఐటమ్స్ వచ్చేసి సాజీరా, లవంగాలు, చెక్క, కరేపాకు, బగారా ఆకు, అల్లం పేస్ట్. ఇప్పుడు మనము మిక్సీకి పుదీనా, పచ్చిమిర్చి 2 మిక్సీకి వేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి వేయాలి, తర్వాత పుదీనా. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మెత్తగా పేస్ట్ రెడీ చేసుకోవాలి. చూసిరు కదా ఫ్రెండ్స్, పేస్ట్ అనేది రెడీ అయినది మన పుదీనా రైస్కి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టి పుదీనా రైస్కి సరిపడా ఆయిల్ అనేది పోసి పెట్టినాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత స్పైసెస్ అనేది యాడ్ చేయాలి. ఫస్ట్ బగారా ఆకు, లవంగాలు, చెక్క, ఈ 2 కొంచెం వేగిన తర్వాత సాజీరా అనేది యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ ఆయిల్లో కొంచెము ఫ్రై అయిన తర్వాత మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినవి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్. ఇప్పుడే మనము పుదీనా రైస్కి సరిపడా సాల్ట్ అనేది మనము యాడ్ చేసుకోవాలి. మాకు కొంచెం రైస్ ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే 2 స్పూన్స్ అనేది యాడ్ చేసినాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి సాల్ట్. ఇప్పుడు ఈ 2 మంచిగా మిక్స్ చేయాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి కదా, ఆనియన్స్, అల్లం పేస్ట్ ఇట్లా. ఇప్పుడు మనము కొంచెం కలర్ కోసము, కలర్ఫుల్గా కనిపించడానికి మనము పసుపు అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి, ఒక 1/2 స్పూను. ఇప్పుడే మనము పుదీనా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నది కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది అనేది స్పైసెస్ అనేది అన్నీ మంచిగా ఆయిల్లో వేగనివ్వాలి. పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ అనేది మనం పచ్చిదే వేసినాం కాబట్టి ఇప్పుడు ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. అప్పుడే పుదీనా రైస్ టేస్ట్ అనేది వస్తుంది. పచ్చిగా ఉంటుంది కదా, అన్నీ పచ్చివే కదా, కాబట్టి మనం ఇప్పుడు ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి రైస్ మొత్తం. చూసిరు కదా, రైస్ వేసి నేను మంచిగా కలిపినాను రైస్ అనేది. సో ఇప్పుడు కంప్లీట్ అయిందండి డిష్. చూసిరు కదా ఫ్రెండ్స్, ఇది మన పుదీనా రైస్. అందరూ టేస్ట్ చేసి
మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.